వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి. ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాను. నేను ఎలా చేస్తాను ఏంటనేది ఫుల్గా అయితే వీడియో చూడండి. ఇదిగోండి చేపలు 2 కిలోలకి తక్కువే ఉంటాయిలేండి. శుభ్రం చేశాను కడిగేసి. ముందుగా అయితే కళ్ళుప్పు వేసుకోండి, రుచిగా ఉంటుంది. సరిపడా వేసుకోండి. అలాగే మెంతిపిండి అండి, మెంతిపిండి ఒక 1/2 స్పూన్ అంత వేసుకోండి. అలాగే కారం చూసుకొని వేసుకోండి, మంటకు తగ్గట్టు. మేము కొంచెం ఎక్కువ తింటాం, అందుకని కొంచెం ఎక్కువ వేస్తున్నాను. ఇంకోటి వచ్చేసి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి. ఇంకోటి చెప్తాను మీకు, ఈ ముందు కలిపేసేస్తాను. వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేస్తే మీకైతే అర్థం కాదు. కొంచెం కరివేపాకు, కొత్తిమీర కాస్త, ఇంకోటి ఉందండి మెయిన్ది, చూపిస్తాను చూడండి. ఇదిగోండి అల్లం, చిన్నుల్లిపాయ వేసాను, అలాగే ఉల్లిపాయ వేసాను, 2 ఉల్లిపాయలు వేసాను, అలాగే 1 స్పూను గసగసాలు వేసాను. చెక్క, లవంగాయ అండి, కొంచెం చెక్క వేసుకోండి. అలాగే లవంగాయలు 2-3 వేసుకోండి. బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసాను. మెయిన్ ఇదేనండి టేస్ట్ రావడానికి అయితే. అలాగే ఇంకోటి వచ్చేసి ఇదిగోండి ధనియాలు, కొబ్బరి అన్నీ వేసి కలిపి మిక్సీ పట్టిందండి. ఇది ఒక 2 స్పూన్లు అంతా వేసుకోండి. ఇది మొత్తం వేసేస్తున్నాను, మిక్సీ పట్టింది. టేస్ట్ అయితే సూపర్ ఉండిద్దండి. ఒకసారి నేను చేసినట్టయితే చేయండి మీరు. వీడియోస్ అయితే అసలు చేయలేకపోతున్నానండి. ఇదైతే బాగా కలిపేసుకోవాలి. ఇవన్నీ చేసే ముందే చింతపండు నానబెట్టేసేసుకోండి, నానిద్ది. నేను సుమారుగా చెప్పాలంటే ఒక 3 నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను. మీరు పులుపును తగ్గట్టు చూసుకొని వేసుకోండి. ఒక 3 నిమ్మకాయలు అంతా సైజు గల్లా చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను. అది కూడా పోస్తాను. ముక్క మునిగే వరకు అయితే పోసుకోవాలి. ఇదిగోండి చింతపండు జాగ్రత్త అండి, చాలా తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మామూలు వాటర్ పోస్తాను. అదండి కొంచెం ఇలా పెద్ద గిన్నెలో అయితే బాగుండిద్ది చేపల కూర. ఇదిగోండి ఇలా ముక్కలన్నీ కొంచెం పక్కగా పెట్టేసేసుకోండి. ఒకదాని మీదకి ఒకటి లేకుండా విడివిడిగా ఉండేటట్టుగా. ఇంకొంచెం పట్టుతుంది వాటర్, కొద్దిగా పోస్తాను. ఇదిగోండి కనిపిస్తుందా, ఇంక ఇలాగా
ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేసేస్తానండి. ఉడికేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకైతే. వీడియో అయితే అస్సలు స్కిప్ చేయమాకండి. కూర చూపిస్తాను. అదిగోండి ఉడుకుతుంది. ఇప్పుడే పచ్చిమిరపకాయలు ఒక 5 దాకా వేస్తున్నాను. అలాగే ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు కారం ఎంత పులుపు కూడా. నాకైతే అన్నీ సరిపోయినాయి. ఇంకా అయితే మగ్గాలి. ఇంకా ఉడకలేదులేండి, పెట్టిన కొంతసేపటికే తీసాను. ఇంకా లాస్ట్కి ఏమేస్తాను అనేది కూడా మళ్ళీ చూపిస్తాను. చూడండి కూర వచ్చిందండి. ఇంకా చూపిస్తాను. అదిగోండి నూనె చూసారా పక్కలంట వచ్చేసింది చుట్టుపక్కలకి. లాస్ట్కి కొత్తిమీర అండి కట్ చేసుకోండి. ఇందాక తుంచేసాను కదా, ఇప్పుడైతే సన్నగా కట్ చేసుకోండి. అలాగే కరివేపాకు ఫస్ట్ అయితే వేసుకోండి, టేస్ట్ బాగుండిద్ది. లాస్ట్కి కాకుండా ఒక్క 5 నిమిషాల నుంచి ఇంక కట్టేసేయడమేనండి. మధ్యలో అయితే చూపిస్తాను. ఇదిగోండి ఇలా కొంచెం ఇట్లా తిప్పుకోవాలి, లేకపోతే అడుగంటిద్దండి. అది మాత్రం మర్చిపోకండి. ఒక్క 5 నిమిషాల నుంచి ఇంక కట్టేసేయటమేనండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి.